వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. జార్ఖండ్లోని ఘార్వాలో రామనవమి ఊరేగింపు సందర్భంగా ఇస్లామిస్టులు రాళ్లు రువ్వారు. అర్ధరాత్రి హింసాత్మక ఘటనలకు జరిగాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాష్పవాయువు ప్రయోగించి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతటిని సెన్సిటివ్ జోన్ గా ప్రకటించారు. రామనవమి సందర్భంగా మహా అష్టమి రోజున ఊరేగింపు మార్గంపై తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారడంతో గర్వా జిల్లాలోని రామ్కందా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతలు పెరిగాయి. బుధవారం రాత్రి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్చి 26న నిరసనలు జరిగినప్పటికీ రామనవమి ఊరేగింపును పోలీసుల రక్షణలో నిర్వహించారు. అయితే సాయంత్రం అది కవోకోక్ శివ్ చబుత్రా సమీపానికి చేరుకోగానే ఇస్లామిస్టులు దాని మార్గాన్ని అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఒక చిన్న వాగ్వాదంగా మొదలైందని త్వరగా ఇరుపక్షాల మధ్య రాళ్ల దాడికి దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో సిఐజీ కౌశల్ కుమార్, ఎస్పీ అమన్ కుమార్ భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు స్వల్ప బలప్రయోగం చేసి బాష్పవాయువుని ప్రయోగించి లాఠీ చార్జ్ చేశారు. ఘర్షణల్లో సుమారు 1/2 డజన్ మంది పోలీసు సిబ్బందితో సహా పలువురు గాయపడ్డారు. గాయపడిన పౌరులలో మిథిలేష్ కుమార్, అనిల్ కుమార్, సచిన్ కుమార్ ఉన్నారు. వీరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పోలీసులు డజనుకు పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని పలు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ రామ్కందా ఎస్హెచ్ఓ సురేంద్ర సింగ్ కుంతియాను ఆయన పదవి నుంచి తొలగించి ఆర్కే పటేల్ కు బాధ్యతలు అప్పగించారు. రాళ్ల దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని డీఐజీ గట్టిగా స్పష్టం చేశారు. మనం పూలేద్దాం, వాళ్ళు రాలేద్దారు, మంచిగా ఉంటది, అంతే కదా. జై హింద్, జై భారత్. రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.